నమస్కారం రాకీ న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్. పల్నాడు జిల్లా నరసరావుపేటలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, అభ్యుదయ కవి గుర్రం జాషువా విగ్రహానికి ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ హత్య, భర్త ప్రమేయంపై పోలీసుల అనుమానం. రొంపిచెల్ల మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికుల భద్రతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో బల్లికురువ గ్రానైట్ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ అరుణ్ బాబు. గ్రానైట్ క్వారీ మృతులకు ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయల వంతెన పరిహారం. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్న బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి. ఎన్నో అవమానాలు తట్టుకుని ఎదిగిన గుర్రం జాషువా కలం కత్తితో మరెన్నో అలుపెరగని పోరాటాలు చేశారని, నిరుపేద కుటుంబంలో పుట్టిన ఆయన మహోన్నతమైన వ్యక్తి అని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ తెలిపారు. పల్నాడు జిల్లా కేంద్రమైన నరసరావుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటించారు. బీజేపీ నేత పాతూరి నాగభూషణంతో కలిసి ఆయన గుర్రం జాషువా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పల్నాడు రోడ్లోని ఎస్ఎస్ఎన్ కళాశాల నుంచి జమీందార్ ఫంక్షన్ ప్లాజా వరకు ర్యాలీ చేపట్టారు. జమీందార్ ఫంక్షన్ హాల్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలతో విస్తృత స్థాయి సమావేశాన్ని నిర్వహించారు. వివక్షను చదువుతో దూరం చేయవచ్చునని నిరూపించిన మహనీయుడు జాషువా అంటరానితనాన్ని రూపు మాపటానికి ఎనలేని సేవలు అందించారని మాధవ్ తెలిపారు. రాష్ట్ర అధ్యక్షులు పివిఎన్ మాధవ్ గారు సారథ్యం అనే పేరుతో అదేవిధంగా ఈరోజు భారతీయ జనతా పార్టీ పల్నాడు జిల్లా వ్యాప్తంగా అమ్మ తల్లికి వందనాలతో అమ్మని గౌరవించుకుంటూ ప్రారంభించినటువంటి సమావేశం. అదేవిధంగా భారత్ మాతాకి జై అంటూ ప్రారంభించిన దేశవ్యాప్తంగా దళిత పీడిత కులాలు, ముస్లిం మైనార్టీలపై అగ్రకుల భూస్వామ్య, హిందూ మతోన్మాదులు దాడులకి, అత్యాచార హత్యలకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటాలను బలోపేతం చేసేందుకు సన్నద్ధం కావాలని కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కార్యదర్శి కృష్ణ పిలుపునిచ్చారు. జూలై 17న కారంచేడు నుంచి ఆగస్టు 6న చుండూరు వరకు దళిత మృత వీరుల్ని స్మరించుకుందామని, దళిత ఆత్మ గౌరవ ప్రతిఘటన పోరాటాలను పదునెక్కిద్దామని పిలుపునిస్తూ కుల నిర్మూలన పోరాట సమితి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు నరసరావుపేట పల్నాడు విజ్ఞాన కేంద్రంలో దళిత మృత వీరుల సంస్మరణ సభను నిర్వహించారు. కారంచేడు, చుండూరు మరణకాండలకు కారకులైన హంతక మూకలపై కేసులు నమోదైనప్పటికీ న్యాయస్థానంలో వారికి శిక్షలు పడటం లేదని అన్నారు. హంతకులకు విగ్రహాలు ఏర్పాటు చేసి ప్రజల ఓట్లతో గెలిచిన అధినేతలే నివాళి అర్పించడం, దళిత, గిరిజన, ముస్లిం మైనార్టీలపై దాడులకి, హత్యాకాండలకు ప్రోత్సహించడమేనని కృష్ణ ఆందోళన వ్యక్తం చేశారు. కారంచేడు, చుండూరు దళిత మృత వీరుల అమరత్వం సాక్షిగా ప్రతిఘటన పోరాటాలను బలోపేతం చేయాలని చెప్పారు. ఈ సభలో పౌర హక్కుల సంఘం రాష్ట్ర కార్యదర్శి చంద్రశేఖర్, పీడిఎం నేతలు వైవి నల్లపాటి రామారావు, ప్రగతిశీల కార్మిక సమైక్య జిల్లా కమిటీ సభ్యులు పోతురాజు, కృష్ణానాయక్, శ్రీనివాసరావు, చిన్నప్రసాద్, బ్రహ్మయ్య, అంజీ పాల్గొన్నారు. కుల నిర్మూలన పోరాట సమితి గత 27 సంవత్సరాలుగా కారంచేడు, చుండూరు దళిత మృత వీరులు చిందించిన నెత్తురు సాక్షిగా వాళ్ళ ఆత్మగౌరవ ప్రతిఘటన పోరాటాలను ఎత్తిపడుతూ, వారి త్యాగాలను ఎత్తిపడుతూ రాష్ట్ర వ్యాప్తంగా సభలు, సమావేశాలు నిర్వహిస్తూ ఉంది. రాష్ట్రంలో ప్రజా చైతన్య యాత్ర నిర్వహిస్తూ ఉంది. అందులో భాగంగా రేపు ఆగస్టు 6న చుండూరు అమరులకు నివాళులు అర్పించాల్సిన నేపథ్యంలో బయట ఉన్నటువంటి అనేక ప్రాంతాల్లో ఆయా దళిత మృతవీరుల నెత్తుడి త్యాగాలను ఎత్తుపడుతూ సభలు నిర్వహించాలనుకున్న సందర్భంలో ఈరోజు కుల నిర్మూలన పోరాట సమితి పల్నాడు విజ్ఞాన కేంద్రంలో కారంచేడు, చుండూరు, లక్ష్మీపేట, వెంపేంట దళిత మృతవీరుల త్యాగాలను ఎత్తుపడుతూ ఈ సంస్మరణ సభను జరుపుతాం. ముఖ్యంగా 40 సంవత్సరాల క్రితం కారంచేడులో కమ్మ భూస్వాములు మాదిగపల్లి మీద పడి విచక్షణ రహితంగా దాడి చేసి 6 మంది మాదిగల్ని హత్య చేశారు. ఆడపిల్లల్ని అత్యాచారాలు చేశారు, ఇళ్లు లూటీ చేశారు. అటువంటి హంతకులకి ఇవాళ చించురామయ్య లాంటి హంతకులకి విగ్రహాలు ఏర్పాటు చేసి స్వయానా ఇవాళ ఈ రాష్ట్ర మంత్రి అయినటువంటి లోకేష్ పూలదండలు వేసి ఆయనకు జోహాలు చెప్తాడు. అంత సిగ్గు చేయడంటే హంతకులు ఇవాళ హంతకులే అధిపతులై నేరాన్ని ప్రోత్సహించే వాళ్ళు,
నేరాన్ని ఇంకా చేయండి అని ఆయా సమూహాలు రెచ్చగొడుతున్నటువంటి సందర్భం. నర్సరావుపేట యూనిట్ ఆటో ఫైనాన్స్ పేరుతో నర్సరావుపేట పట్టణంలో ఫైనాన్స్ వ్యాపారం చురుగా సాగుతుందని, వారి వివరాలు చిరునామా ఎక్కడ అనేది స్పష్టంగా లేదని, వారి దగ్గర రుణం తీసుకున్న బాధితులు చెబుతున్న అడ్రస్లో ఎలాంటి బోర్డు కనిపించడం లేదని ప్రజా సంఘాల నేతలు ఆరోపించారు. నర్సరావుపేట రిజిస్టర్ ఆఫీసులో వివరాల కోసం దరఖాస్తు చేయగా సమాచార అధికారి జిల్లా రిజిస్టర్ను కలవమని చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆటో ఫైనాన్స్ పేరుతో సరైన అడ్రస్, అధికారుల పర్యవేక్షణ లేకుండా ఆటో ఫైనాన్స్ ఇస్తున్న ఫైనాన్షియర్లు చట్టవిరుద్ధ లావాదేవీలు నిర్వహిస్తున్నప్పటికీ కూడా అధికారులు పట్టించుకోవటం లేదని చెప్పారు. ఫైనాన్స్ పేరుతో సాగుతున్న అక్రమ వ్యవహారాలు, మోసాలను అరికట్టి బాధితుల్ని కాపాడాలని ప్రజా సంఘాల నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. ప్రజలారా, ప్రజాస్వామికవాదులారా, నర్సాపేట జిల్లా హెడ్ క్వార్టర్లో ఈరోజు ఆటో ఫైనాన్స్ పేరుతో ఫైనాన్స్ చేసి ఫైనాన్స్ డబ్బులంతా కూడా క్లియర్ చేసినా కానీ వాళ్ళ పేరుతో బదలాయించటం కానీ ఆటోని చేయటం లేదు. దానికి ఉదాహరణే ఆటో కన్సల్టెన్స్ పేరుతో ఈ హిమజ ఆటో కన్సల్టెన్స్ పేరుతో ఇతను దాదాపు పూర్తి పైకాన్ని వసూలు చేశాడు. అదేవిధంగా అమరు, మస్తాన్ వలి అని చెప్పేసి వీళ్ళిద్దరూ కలిసి ఈ ఆటో ఫైనాన్స్ని నడుపుతా, కన్సల్టెన్సీని నడుపుతా ఈ చిన్న చిన్న ఎవరైతే ఆటోలు ఈ నడుపుకున్నటువంటి కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మోసం చేస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక కిస్తీ కట్టినప్పుడు, 2 కిస్తీలు కట్టినప్పుడు ఆటోలు తీసుకుపోవటానికి టకటకా వచ్చేసి హడావుడి చేసేవాళ్ళు 10 నెలలు కావస్తున్నా కానీ ఇంతవరకు కూడా ఆ ఆటోని క్లియర్ చేసి వాళ్ళ పేరు మీద, యజమాని పేరు మీదకి బదలాయింపు అనేది చేయటం లేదు. ఎన్నిసార్లు తిరిగినా ఇదిగో అదిగో అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇట్లా పుట్టగొడుగులు లాంటి ఆటో ఫైనాన్స్ కానివ్వండి, అదేవిధంగా ఆటో కన్సల్టెన్సీని కానివ్వండి, వీటన్నిటి మీద కూడా నర్సాపేట పట్టణంలో ఉన్నటువంటి సంబంధిత అధికారులు విచారణ జరిపి వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలి. చీటింగ్ చేస్తున్న వాళ్ళపై చీటింగ్ కేసులు నమోదు చేయాలని చెప్పేసి పౌర హక్కుల సంఘంగా డిమాండ్ చేస్తున్నాం. ఫైనాన్స్ మరి వ్యాపారస్తులు ఎక్కువైపోయి అదేవిధంగా అనేక మంది ఐపీఎల్ పెట్టి కూడా లబ్ధిదారులకు బోడుగుండ్లు చేస్తున్నారు. మరి రాయపాడికి సంబంధించిన ఆంజనేయులు గారు దాదాపు 10 నెలల కిందటనే ఆటో ఫైనాన్స్ లో తీసుకొని శుభ్రంగా చెల్లించినా కూడా మరి నాగర్వాడ నాగేశ్వరలో ఉన్న మస్తాన్ వల్లి ఆటో ఫైనాన్స్ వ్యాపారి, అదేవిధంగా చిత్రాల సెంటర్లో ఉన్న అమరు కూడా మరి దాదాపు రసీదులు ఇచ్చారు కానీ ఈ రోజు వరకు కూడా మరి సంతకాలు పెట్టలేదు. నర్సరావుపేట నియోజకవర్గం రొంపిచెల్ల మండలంలో అర్హులైన నిరుపేదలు ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తు చేసుకోవాలని తహసీల్దార్ బండి నిర్మల సూచించారు. గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకుంటే వాటిని పరిశీలించి అర్హులైన వారిని ఎంపిక చేస్తామని చెప్పారు. రేషన్ కార్డు, ఆధార్, ఓటర్ కార్డు నకళ్లు దరఖాస్తుతో పాటు సమర్పించాలని తహసీల్దార్ నిర్మల తెలిపారు. 14 రెవెన్యూ విలేజ్లు ఉన్నాయి. ఈ 14 రెవెన్యూ విలేజ్లో మొత్తం 11 రెవెన్యూ గ్రామాలకు సంబంధించి సర్వే చేయడం జరిగింది. ఈ సర్వే కంప్లీట్ అయిపోయింది. ఈ 11 రెవెన్యూ గ్రామాల్లో 10 గ్రామాలకు సంబంధించి మా పాస్బుక్స్ వచ్చాయి. మొత్తం 13,133 పాస్బుక్స్ రిసీవ్ చేసుకోవడం జరిగింది. ఇవి ఆగస్టు 15 తర్వాత గవర్నమెంట్ ఉత్తర్వుల మేరకు డిస్ట్రిబ్యూట్ చేయడం జరుగుతుంది. తర్వాత వాటర్ ట్యాక్స్ సంబంధించి మొత్తం మన మండలంలో 1,59,32,267 రూపాయలు వాటర్ ట్యాక్స్ పెండింగ్ ఉందండి. దీనిలో ఇప్పటివరకు రైతులు 4,75,000 మాత్రమే పే చేశారు. రిమైనింగ్ అమౌంట్ కూడా పే చేయవలసిన కోవడమైంది. ఈ వాటర్ ట్యాక్స్ సంబంధించి మేము ఆల్రెడీ నోటీసులు ఇష్యూ చేయడం జరిగింది. పిఆర్ఓల ద్వారా రైతులకి నోటీసులు సర్వ్ చేశాము. సో ఈ నోటీసులు ఎవరికి ఎంత పెండింగ్ ఉందనేది రైతులకు తెలుస్తుంది. సో ఆ నోటీస్ తీసుకెళ్లి సచివాలయంలో ఆన్లైన్ ద్వారా పే చేయవలసిన కోవడమైంది. కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళని హత్య చేసిన సంఘటన ఆలస్యంగా వెలుగు చూసింది. తోరటి కోటేశ్వరమ్మ తన కుమార్తె మేరీ కనిపించడం లేదని గత శనివారం నర్సరావుపేట 1వ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. సిఐ విజయ్ చరణ్ పోలీస్ సిబ్బందితో గాలింపు చర్యలు చేపట్టారు. నకరేకల్లు శివారులోని రైల్వే ట్రాక్ పక్కన ఆమె మృతదేహాన్ని కనుగొన్నారు. నర్సరావుపేటకు చెందిన 29 ఏళ్ల తోరటి మేరీని సత్తెనపల్లి మండలం గార్లపాడికి నివాసి జొన్నలకడ్డ రమేష్కి ఇచ్చి 6 ఏళ్ల క్రితం పెద్దలు వివాహం చేశారు. వీరికిద్దరు కుమారులు ఉన్నారు. పెళ్లైన 5 నెలల నుంచే భార్యాభర్తల మధ్య మనస్పర్ధలు ఏర్పడి గొడవలు కొనసాగుతున్నాయి. శనివారం మధ్యాహ్నం ఆమెను భర్త ద్విచక్ర వాహనంపై తీసుకుని వెళ్లినట్లు సీసీటీవీ ఫుటేజ్లో పోలీసులు గుర్తించారు. ఆదివారం మధ్యాహ్నం ఆమె మృతదేహాన్ని నకరేకల్లు శివారులోని అటవీ ప్రాంతంలో కనుగొన్నారు. నర్సరావుపేట మహిళా డీఎస్పీ వెంకటరమణ, సిఐ విజయ్ చరణ్ సంఘటన స్థలానికి చేరుకొని విచారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సార్ మాది నర్సరావుపేట ఖమ్మంపాలెం.
మా చెల్లి పేరు తొరటి మేరీ. ఆ చంపిన అబ్బాయి వచ్చేసేమో భర్తే జొన్నలగడ్డ రమేష్. వాళ్ళ ఊరు వచ్చేసేమో సత్తినపల్లి లక్క గార్లపాడు. ప్రేమించి పొలం పనికని ముఠాకి వెళ్తే ప్రేమించి నమ్మించి మంచోళ్ళలాగా నటించి చేసుకున్న కాడ నుంచి ఇబ్బంది పెట్టాడు. ఇంకా అమ్మాయి 5 ఏళ్ళు భరించింది. మా సీఎం మేడం కాడికి వచ్చి చెప్పుకొని చేసింది. కేసు కాడికి రాకుండా ఫోన్లు చేస్తే ఇంక ఇట్లా బయటికి తీసుకొని మాకు చంపి చేతిలో పెట్టాడు సార్. ఇది పరిస్థితి. ఇంకా అసలు ఎలాంటి వాడంటే నేను అసలు ఏం చెప్పలేను సార్. పిల్లలు ఎంతమంది అమ్మా? పిల్లలు వచ్చేసి 2 సార్, 1 సంవత్సరంన్నర అబ్బాయి, 3 సంవత్సరాలు అబ్బాయి. పాలు తాగే పిల్లగాడు సార్. ఇప్పుడు నర్సాపేటకి లక్కపాడికి అట్టాడో జరిగిన ఏరియాకి ఇటు రావడానికి నగరికలు రావడానికి రీజన్ ఏందమ్మా? వాళ్ళు ఈ నివాసం అయితే 1 సంవత్సరం అక్కడే ఉన్నాడు. అక్కడ ఏది ఇచ్చి చేస్తున్నారని చెప్పి అమ్మ ఉద్యోగం పెట్టి మున్సిపాలిటీ కాంట్రాక్ట్ జాబ్ పెట్టి ఇక్కడే పెట్టారు సార్. జాబ్ ఎక్కడ చేస్తున్నారమ్మా? జాబ్ ఖమ్మంపాలెంలో ఇక్కడే మున్సిపాలిటీ గవర్నమెంట్. తొరటి కోటమ్మ అనే ఆవిడ వాళ్ళ అల్లుడు వాళ్ళ కూతురు మేరీని ఇంట్లో నుంచి తీసుకొని ఇక్కడికి వెళ్ళిపోయాడు. తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసింది. గత కొన్ని రోజులుగా వాళ్ళకి ఫ్యామిలీ మధ్య మనస్పర్ధలు ఉన్నాయని చెప్పున్నారు. దాని మీదట వాళ్ళ బంధువులు అదేవిధంగా పోలీసు వారు కూడా వాళ్ళ కోసం వెతుకుతున్నారు. వాళ్ళు ఇటు నగరికల్ వైపు వచ్చారనేది ప్రాథమిక సమాచారం. దాని ప్రకారం వాళ్ళ బంధువులు కూడా వెతుకుతున్నారు. నిన్న సాయంత్రం వాళ్ళ బంధువులు వెతుకుతున్న క్రమంలో నగరికల్లు అడవుల్లో అమ్మాయి చంపబడి అక్కడ ఉండడం గమనించి వాళ్ళు వచ్చి మాకు కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దాని మీద మేము మర్డర్ కేసు కింద ఆల్టర్ చేసి దాన్ని దర్యాప్తు చేస్తున్నాం. దర్యాప్తులో భాగంగా ఈరోజు ఎంఆర్ఓ గారిచే ఇంక్వెస్ట్ కూడా జరిగింది. అదేవిధంగా పిఎం కూడా స్పాట్ పిఎం కూడా చేయడం జరుగుతుంది. తదుపరి వివరాలన్నీ కూడా ముద్దాయి కోసం ఆ టీంలన్నీ కూడా గాలిస్తూ ఉన్నాయి. ఈ రమేష్ ఎవరైతే ఉన్నారో అతను వాళ్ళ భార్యని ఇక్కడ తీసుకొచ్చి చంపినాడని చెప్పేసి అతని మీద రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. అతని కోసం ముమ్మరంగా గాలించడం జరుగుతుంది. రొంపిచెల్ల మండలంలోని 14 రెవెన్యూ గ్రామాలకు గాను 11 రెవెన్యూ గ్రామాల్లో రీసర్వే ప్రక్రియ పూర్తయిందని తహసీల్దార్ బండి నిర్మల తెలిపారు. 10 గ్రామాల్లోని రైతులకు 13,133 పట్టాదారు పాసు పుస్తకాలు వచ్చాయని తెలిపారు. ఆగస్టు 15 తర్వాత ఉన్నతాధికారుల సూచన మేరకు వాటిని పంపిణీ చేస్తామని అన్నారు. మండలంలో సాగునీటి పన్ను సుమారు 1,89 లక్షల రూపాయలు ఉందని, ఇప్పటికి 4 లక్షల రూపాయలను రైతులు చెల్లించారని చెప్పారు. పన్ను నగదును సంబంధిత సచివాలయాల్లో చెల్లించవచ్చునని ఆమె రైతులకు సూచించారు. సంబంధించి ఎవరైతే ఇంటి నివేశన స్థలాలు కోరుకుంటున్నారో, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళు సచివాలయంలో అప్లికేషన్ పెట్టవలసిందిగా మేము ఆల్రెడీ గతంలో తెలియజేశాము. మళ్ళీ కూడా తెలియజేస్తున్నామండి. ఎవరైతే ఎలిజిబుల్ బెనిఫిషియరీ ఉన్నారో, ఎవరికైతే ఇల్లు లేవో వాళ్ళు సచివాలయానికి వెళ్ళి అప్లికేషన్ పెట్టుకుంటే వాళ్ళ ఎలిజిబిలిటీ మేము ఎంక్వైరీ చేస్తాము. మా వీఆర్ఓ ద్వారా ఎంక్వైరీ చేసి వాళ్ళ ఎలిజిబిలిటీ మేరకు మేము పట్టాలు ఇష్యూ చేయడం జరుగుతుంది. బాపట్ల జిల్లా బల్లికురువలో వర్షం కారణంగా కొండపైన మట్టితో పాటు గ్రానైట్ బండలు జారిపడటంతో 6 కూలీలు చనిపోయారని, మిగిలిన 8 మంది క్షతగాత్రులు నర్సరావుపేట వైద్యశాలలో చికిత్స పొందుతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ తెలిపారు. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బల్లికురువ గ్రానైట్ ప్రమాద బాధిత క్షతగాత్రుల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ పరామర్శించారు. బల్లికురువ గ్రానైట్ క్వారీలో పనిచేస్తున్న మొత్తం 16 మంది కూలీలందరూ కూడా ఒడిశా రాష్ట్రానికి చెందిన వారేనని మాధవ్ తెలిపారు. కూలీల భద్రత తప్పకుండా యాజమాన్యం తీసుకోవాలని, కూటమి ప్రభుత్వం ఎక్స్గ్రేషియా ఇస్తుందని, రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికుల భద్రతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని ఈ సందర్భంగా తెలిపారు. వలస కూలీలు ఇలా మరణించడం బాధాకరమని, వారి కుటుంబాలకు భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ తరపున ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని అన్నారు. క్షతగాత్రులందరినీ ఆదుకుంటామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ ప్రకటించారు. బల్లికురువ క్వారీ దగ్గర ఏదైతే క్వారీ కార్మికులు ఉన్నారో వాళ్ళపైన ఏవైతే రాళ్ళు పడి సుమారు 6 మరణించడం, 16 మంది క్షతగాత్రులు అవటం జరిగింది. ఈరోజు జీబీఆర్ హాస్పిటల్కి వాళ్ళని పరామర్శించడానికి రావడం జరిగింది. సుమారు 8 మంది ఇక్కడ జాయిన్ అవ్వటం జరిగింది. ఒకళ్ళు కొంత క్రిటికల్గా ఆయన కాళ్ళు యాంపిటేషన్ వరకు వచ్చింది. మిగతా వాళ్ళంతా కూడా పర్వాలేదు. ముఖ్యంగా మన ప్రాంతంలో ఏవైతే క్వారీ సంబంధించిన క్వారీయింగ్ జరుగుతుందో దాంట్లో ఈ యొక్క బాంబులు అమర్చే కార్యక్రమం ఉందో, వీళ్ళంతా ఒరిస్సా నుంచి వచ్చిన కార్మికులు, వీళ్ళ యొక్క భద్రత తప్పనిసరిగా క్వారీ యాజమాన్యం తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం కూడా వాళ్ళకి ఎక్స్గ్రేషియా, వాళ్ళకి కాంపెన్సేషన్ కూడా ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. అలాగే మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ముఖ్యంగా ఏవైతే వలస కార్మికులు వాళ్ళ భద్రత తప్పనిసరిగా ప్రభుత్వం
చేస్తుంది. ఆ విధంగా ప్రభుత్వం వాళ్ళకు సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే యాజమాన్యాలు ఉన్నాయో, క్వారీ ఓనర్స్ ఎవరైతే ఉన్నారో తగిన భద్రత సంబంధించిన అంశాలపైన శ్రద్ధ వహించాలి. ముఖ్యంగా అలర్ట్ సిస్టమ్ వాళ్ళ టెక్నాలజీ పెరిగింది. ఈ టెక్నాలజీ పెరిగిన సందర్భంలో సైరన్స్, వాళ్ళకి సంబంధించిన షెల్టర్స్ ఇటువంటివి జరిగితే ఇమీడియట్గా షెల్టర్ హౌస్కి వెళ్ళే విధంగా ఒక ప్రయత్నం, ఆ విధంగా క్వారీలపైన ఆడిట్ కూడా తప్పనిసరిగా జరగాలి. ఈ యొక్క సేఫ్టీ నార్మ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని పెంచాలి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ పర్యటన ఆసక్తిగా సాగింది. రైల్వే స్టేషన్ రోడ్లోని మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద స్థానికులతో చాయ్ పే చర్చ కార్యక్రమాన్ని నిర్వహించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు మాధవ్ నర్సరావుపేట ఎమ్మెల్యే అరవింద్ బాబుతో కలిసి చర్చలో పాల్గొన్నారు. ప్రజలతో ఆయన సరదాగా గడిపారు. బాపట్ల కూడా ఒక చూశాను, భగవద్గీత సంబంధించి రోడ్ పైన రవి గారు వాళ్ళు నర్సరీలో పెట్టారు. రవి నర్సరీ ఆపోజిట్ తెలుగు సులభం అని అందరికీ నమస్కారం. ఇవాళ నా 2వ విడత సారథ్యం అని చెప్పి కార్యక్రమానికి పేరు పెట్టడం జరిగింది. మొదటిసారి భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత రాష్ట్ర వ్యాప్త పర్యటన చేయటం ఆనవాయితీ. దాంట్లో భాగంగా మొదట రాయలసీమలో ప్రారంభించడం జరిగింది. దేవుని కడప నుంచి ఈ యొక్క యాత్ర ప్రారంభించడం జరిగింది. రోజు ఒక జిల్లాలో కార్యకర్తలతో సమావేశంతో పాటు, విస్తృత కార్యకర్త సమావేశంతో పాటు ఆ నగరంలో ఉండే ప్రముఖుల్ని కలిసే ఒక అవకాశం, ఒకటి ఇన్ఫార్మల్గా చాయ్ పే చర్చ అనే కార్యక్రమంలో ఉదయం తప్పనిసరిగా అన్ని చోట్ల చేస్తున్నాం. అలాగే సాయంకాలం ప్రముఖులతో సమావేశం, అలాగే ఊర్లో ఉండే ఏవైతే ప్రముఖమైన ప్రదేశాలను వాటి దర్శనం కూడా చేసుకోవటం, అలాగే మన ప్రాంతానికి సంబంధించిన మహానుభావుల్ని తప్పనిసరిగా వాళ్ళ స్మృతి, వాళ్ళ సంబంధించిన ఏవైతే ప్రయత్నం ఉందో వాటిని తప్పనిసరిగా స్మరించుకోవడం కూడా ఈ కార్యక్రమంలో భాగస్వామ్యం. మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి ఉమ్మడి కుటుంబ ఆధ్వర్యంలో ఇవాళ మరి బీజేపీ ఆధ్వర్యంలో మన ప్రీతమ నేత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా, పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ ముఖ్యమంత్రిగా ఉమ్మడి కూటమి విజయం సాధించి సంవత్సర కాలం సుపరిపాలన చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రతిరోజు కూడా తెలుగుదేశం పార్టీ, బీజేపీ, జనసేన ముగ్గురం కూడా కలిసి తొలడుగున కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నాము. ఒక నరేంద్ర మోడీ గారి మీద భరోసా పెట్టుకొని వాళ్ళ చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అందరూ కూడా రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకోవాలి. ప్రపంచవ్యాప్తంగా సెలబ్రిటీస్ ముగ్గురే ఉన్నారు. అందరూ అనుకున్నట్టు అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ కాదు, నరేంద్ర మోడీ గారు, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు. ప్రపంచవ్యాప్తంగా వారు తెలియని వారు ఎవరు లేరు. ఇటువంటి పరిస్థితుల్లో ఒక రాక్షస పరిపాలన నుంచి విముక్తి పొంది వాళ్ళ రాష్ట్రం అంతా కూడా మరి రామన్న రాజ్యంగా ఏర్పాటు చేసుకుని మన ప్రతి కార్యక్రమాన్ని శాంతియుతంగా, సుఖవంతంగా చేసుకుంటున్న మరి ఉమ్మడి కూటమి నాయకులందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో అందిన అర్జీలు సత్వరమే పరిష్కారమయ్యే లక్ష్యంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ అరుణ్ బాబు జిల్లా ఉన్నతాధికారుల్ని ఆదేశించారు. నర్సరావుపేటలోని కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ప్రజల నుంచి కలెక్టర్ అరుణ్ బాబు వినతులను స్వీకరించారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సూరజ్ కనోరే, జిల్లా రెవెన్యూ అధికారి మురళి పాల్గొని వినతులను స్వీకరించారు. నర్సరావుపేటలోని పల్నాడు జిల్లా కలెక్టర్ కార్యాలయంలో జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ ప్రచార అవగాహన గోడపత్రుల్ని కలెక్టర్ అరుణ్ బాబు ఆవిష్కరించారు. ఏడాది నుంచి 19 ఏళ్ల వయసు కలిగిన బాలబాలికలకు ఆల్బెండజోల్ టాబ్లెట్స్ పంపిణీ చేయనున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ అధికారులు కలెక్టర్కి తెలిపారు. ఆగస్టు 12న నిర్వహించే ఈ కార్యక్రమం కోసం ప్రచార పత్రాలను విడుదల చేశారు. చేసుకొని ఇక పిల్లల్ని ఆ యొక్క ఫ్యామిలీస్ లో పెట్టడం జరుగుతూ ఉంది. దాని ద్వారా పిల్లలకు విద్యాపరంగా, వైద్యపరంగా, భద్రత పరంగా అన్ని విధాలుగా, మరియు ముఖ్యంగా కుటుంబంలో ఆ ప్రేమ, ఆదరణ అనేది చాలా ముఖ్యం. కనుక అది కుటుంబంలోనే అది దొరుకుతుంది. జరుగుతుంది. కలెక్టర్
అత్తగారి దగ్గర నుంచి ఆర్డర్ వచ్చిన తర్వాత అడాప్షన్ ఇవ్వడం జరుగుతుందండి. అంతేకాకుండా వీరికి కొంత ఫీజు కూడా ఉందండి. హోమ్ స్టడీకి వెళ్ళేటప్పుడు 6,000 రూపాయల ఫీజు పే చేయాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లల్ని తీసుకునేటప్పుడు 50,000 రూపాయల డీడీ ఇవ్వాల్సి వస్తుంది. అదేవిధంగా పిల్లల్ని దత్తత తీసుకున్న తర్వాత 2 సంవత్సరాల్లో 4 సార్లుగా ఫాలోఅప్ ఉంటుందండి. ప్రతి ఫాలోఅప్కి 2,000 రూపాయల డీడీ తీయాల్సి వస్తుంది. ఈ విధంగా 1 by 1 8 స్టెప్స్తో ఈ అడాప్షన్ అనేటటువంటిది జరుగుతుంది. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాపట్ల బల్లికురువ గ్రానైట్ ప్రమాద క్షతగాత్రుల్ని బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకటమురళి పరామర్శించారు. సంఘటన స్థలంలో 4 మార్గ మధ్యంలో 2 కూలీలు చనిపోయారని 8 మంది నర్సరావుపేటలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నట్లు బాపట్ల కలెక్టర్ తెలిపారు. మృతులకు ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయల చొప్పున పరిహారం కుటుంబ సభ్యులకు అందజేస్తామని ప్రకటించారు. తీవ్ర గాయాలైన 2కి ఒక్కొక్కరికి 10 లక్షల వంతున, స్వల్పంగా గాయపడిన వారికి 1 లక్ష రూపాయల చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని చెప్పారు. అందరికీ పూర్తిగా తగ్గేంత వరకు అన్ని ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందని కలెక్టర్ ప్రకటించారు. సీఎం చంద్రబాబు నాయుడు ఆదేశాలతో ఘటనపై క్రిమినల్ కేసు నమోదు చేశామని అన్నారు. బల్లికురువ ఘటనపై మైనింగ్ శాఖ అధికారుల నివేదికని బట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. थोड़ा लग गया ना, कोई बात नहीं. जब आप हॉस्पिटल में रहेंगे ना, पूरा आपको ठीक होने तक हॉस्पिटल में आपको रखा जाएगा. जैसे पूरा ठीक हो जाएंगे तभी आपको उसके काम कर लेंगे. और जो हॉस्पिटल में रहेंगे इन दिनों का भी आपको तनख्वाह मिलेगा, दवाइयाँ, खाना पीना सब मिलेगा. బల్లికురువ మండల్లో కొనిదేన అనే విలేజ్లో గ్రానైట్ క్వారీలో మరి దాదాపుగా 16 మంది వర్కర్స్ పనిచేస్తున్నారు. ఉదయం నుంచి వాళ్ళు రెగ్యులర్గా చేసే యాక్టివిటీస్ డ్రిల్లింగ్ చేసుకోవడం, స్టోన్ కట్ చేయటం లాంటి రోజువారీ కార్యక్రమాలు వాళ్ళు చేసుకుంటున్నారు. ఆ కూలీలందరూ కూడా ఒరిస్సా రాష్ట్రానికి చెందినటువంటి యువకులు. మరి అక్కడ రాత్రి పడినటువంటి వర్షం కావచ్చు, ఆ నీళ్లు సీపేజ్ అనేది రావడం జరిగింది. ఆ సీపేజ్ అనేది రావడం వల్ల ఆ ఫాల్టీ రాక్ ఏదైతే రాళ్ళ మధ్యలో గ్యాప్ ఉందో ఆ గ్యాప్లో ఉన్నటువంటి మట్టి కొట్టుకుపోవడం, మరి ఆ ఫాల్టీ రాక్స్ స్లైడ్ అయిపోయి ఆ రాక్ వీళ్ళ పైన ప్రమాదవశాత్తు హఠాత్తుగా వీళ్ళ పైన పడిపోయింది. అలా పడిపోవడం వల్ల మరి 4 అక్కడికక్కడే దురదృష్టవశాత్తు చనిపోవడం జరిగింది. ఒక 2ని వైద్యం కోసం నర్సరావుపేట గవర్నమెంట్ హాస్పిటల్కి తరలించినప్పుడు హాస్పిటల్కి వచ్చిన తర్వాత ఆ 2 చనిపోవడం అనేది జరిగింది. మిగిలినటువంటి వాళ్ళు ఇంజూర్ అయినటువంటి పీపుల్ని నర్సరావుపేట జీబీఆర్ హాస్పిటల్లో వాళ్ళకి పూర్తి స్థాయిలో వైద్యం అందిస్తూ ఉన్నారు. వాళ్ళల్లో ఒక అతనికి హెడ్ ఇంజరీతో పాటు కాలు సివియర్గా ఫ్రాక్చర్ అయింది. ఆ కాలు ఫ్రాక్చర్ అయినటువంటి వ్యక్తికి మరి ఆ కాలుని కూడా సంరక్షించడానికి డాక్టర్లు శ్రమిస్తున్నారు. అలా కాని పరిస్థితుల్లో యాంపుటేషన్ చేయాల్సినటువంటి పరిస్థితి కూడా ఉండొచ్చు. అలాగే మరొక వ్యక్తికి కూడా కాలు చాలా సీరియస్ ఇంజరీ అయింది. అతను చాలా రోజుల వరకు పనిలోకి రాలేని పరిస్థితి ఉంటుంది. మిగిలినటువంటి వాళ్ళకి ఒక 2కి స్మాల్ ఫ్రాక్చర్స్ ఉన్నాయి, మరో 2కి స్పైన్కి దెబ్బలు కూడా తగిలి ఉన్నాయి. ఆ విధంగా 8 మంది ఇంజూర్డ్ పీపుల్ జీబీఆర్లో ట్రీట్ అవుతున్నారు. 6 చనిపోయారు. చనిపోయినటువంటి వాళ్ళకి ఒక్కొక్కరికి మనము మైనింగ్ యాజమాన్యం తరఫు నుంచి 14 లక్షల రూపాయలు ఒక్కొక్క వ్యక్తికి చనిపోయిన కుటుంబానికి ఇచ్చే విధంగా ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు చాలా సీరియస్గా ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకున్నారు. ఆయన కలెక్టర్గా నాతో స్వయంగా మాట్లాడుతూ ఎవరిని కూడా ఉపేక్షించేది లేదు, పూర్తి స్థాయిలో విచారణకి ఆదేశించి తప్పు ఎవరిదున్నా కూడా కఠినంగా శిక్షించాలని చెప్పి ఆదేశాలు ఇచ్చారు. నేను మా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఇద్దరం కూడా అన్ని ప్లేసెస్ని తిరుగుతూ ఇక్కడ ఈరోజు ఇంజూర్డ్ పర్సన్స్ దగ్గరికి రావడం జరిగింది. మరి ఆనరబుల్ సీఎం గారి ఆదేశానుసారంగా క్రిమినల్ కేసు బుక్ చేయడం జరిగింది. దాని దర్యాప్తు కొనసాగుతూ ఉంది. అదేవిధంగా మైన్ సేఫ్టీ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా దీనికి సంబంధించినటువంటి దర్యాప్తు కొనసాగిస్తున్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. పల్నాడు జిల్లా నర్సరావుపేటలో బీజేపీ విస్తృత స్థాయి సమావేశానికి రాష్ట్ర అధ్యక్షులు మాధవ్, అభ్యుదయ కవి గుర్రం జాషువా విగ్రహానికి ఘన నివాళులర్పించిన బీజేపీ నేతలు.
కుటుంబ కలహాల నేపథ్యంలో మహిళ హత్య, భర్త ప్రమేయంపై పోలీసుల అనుమానం. రొంపిచెల్ల మండలంలోని 10 రెవెన్యూ గ్రామాలకు పాస్ పుస్తకాలను పంపిణీ చేస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా వలస కార్మికుల భద్రతను కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. నర్సరావుపేట ప్రైవేట్ ఆసుపత్రిలో బల్లికురువ గ్రానైట్ ప్రమాద బాధితుల్ని పరామర్శించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్. పీజీఆర్ఎస్ లో అందిన అర్జీల సత్వర పరిష్కారమే లక్ష్యం. ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించిన కలెక్టర్ అరుణ్ బాబు. గ్రానైట్ క్వారీ మృతులకు ఒక్కొక్కరికి 14 లక్షల రూపాయల వంతెన పరిహారం. గాయపడిన వారి వైద్య ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుందన్న బాపట్ల జిల్లా కలెక్టర్ వెంకట మురళి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.